ఇక పార్టీ ఫిరాయింపుల హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హైకోర్టు తీర్పు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్కు కూడా ఆశ్రయిస్తామని అన్నారు. హైకోర్టు తీర్పు వెలువడగానే బీఆర్ఎస్ నాయకులు ఏదో సాధించామనుకుని సంతోషపడుతూ ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేనేలేదని కడియం శ్రీహరి అన్నారు. ఇక 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్, సిపిఐ, వైఎస్ఆర్సీపీ, టీడీపీల నుంచి పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ పాల్పడడమే కాకుండా దానికి విలీనం అని కొత్త పేరు పెట్టి కొత్త నాటకాలు ఆడిందని విమర్శించారు. రాజకీయాలను ప్రశ్న పట్టించేదే బీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు హర్షించడం చారని కడియం శ్రీహరి మండిపడ్డారు. న్యాయవాదులతో కూడా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆ హైకోర్టు తీర్పు పైన డివిజన్ బెంచ్ పోయే అవకాశం కూడా ఉంటది. కాబట్టి హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత డివిజన్ బెంచ్ పోయే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ ఉండగా కూడా చాలా మంది పార్టీలు మారడము, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాలలో విభిన్నమైన తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. వాటిని కూడా స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, 3 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, మన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చట్టపరంగా, న్యాయపరంగా అధ్యయనం చేసి తీర్పు పాఠాన్ని కూడా పరిశీలించి డివిజన్ బెంచ్ పోయే ప్రయత్నం చేస్తాం.